SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాజ్యసభ చైర్మన్ పై అవిశ్వాసం. సంక్షోభంలో అవకాశాలు సృష్టించుకోవడమే నాయకత్వం చంద్రబాబు. అధికారులకు పవన్ స్ట్రాంగ్ వార్నింగ్. కన్యకా పరమేశ్వరి అమ్మవారికి కానుకగా 100 కేజీల వెండి రథం. ఉద్దేశపూర్వకంగా మేమెవరిని బాధ పెట్టాలనుకోలేదు మంచు విష్ణు. ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఆయనపై రాజ్యసభలో విపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించాయి. చైర్మన్పై ఇంతటి చర్యకు ఎంపీలు దిగడం దేశ చరిత్రలో ఇదే ప్రథమమని చెప్తున్నారు. ఇండియాల కూటమిలో కాంగ్రెస్, ఆర్జేడీ, టీఎంసీ, డీఎంకే, సిపిఐ, సిపిఎం, జేఎంఎం, ఆప్ తదితర పార్టీలకు చెందిన 60 మంది ఎంపీలు దానిపై సంతకాలు చేశారు. కాంగ్రెస్ ఎంపీలు జైరాం రమేష్, సయ్యద్ నాసిర్ హుస్సేన్ సదరు తీర్మానాన్ని మంగళవారం రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీకి అందజేశారు. అయితే కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేతో పాటు ఇతర పార్టీల పార్లమెంటరీ నేతలు ఈ తీర్మానంపై సంతకాలు చేయలేదు. పార్లమెంట్లో ప్రతిపక్ష ఎంపీలకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు. ప్రతిపక్ష ఎంపీలు మాట్లాడకుండా కావాలనే సభను వాయిదా వేస్తున్నారంటూ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇండియా సింబల్ ఉన్నటువంటి కార్డు, ఈ కార్డు లోపల కూడా హిందీలో దేశ్ కో మత్ బిక్నే దో అని చెప్పి ఒక స్లోగన్ తోటి ఈరోజు ఎన్డీఏ ఎంపీలందరూ కూడా మేము ఒక గులాబీ కార్డు ఇవ్వడం జరుగుతుంది, ఇస్తున్నాం కూడా. ఎందుకంటే ముఖ్యంగా గత 10 రోజులుగా పార్లమెంటుని నడవకుండా మా మీద అబండాలు మోపడానికి ప్రయత్నం చేస్తున్నారు. మేము నడవనిస్తలేమని, మేము చర్చకు సిద్ధంగా రావాలని, చర్చ చేయాలని, ప్రజా సమస్యల మీద చర్చ చేద్దామంటే మేము అదానీ ఇష్యూ కానీ, సంబల్ ఇష్యూ కానీ, మణిపూర్ ఇష్యూ కానీ, ఇంకా వేరే ఎన్నో ఇష్యూస్ని మేము మాట్లాడాలన్న ప్రయత్నం చేస్తే ప్రతిరోజు వాళ్ళే ఒక గొడవ వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ హౌస్ని అడ్జస్ట్ చేస్తున్నారు. నిన్న కూడా మీరు చూసినట్టయితే మేము అసలు ఏ సీట్లో ఆ సీట్లో కూర్చొని వీలైనంత వరకు సభను అడ్డుకోకుండా సభను ముందుకు తీసుకునే ప్రయత్నం చేసినా కానీ వాళ్ళు వీలైనంత వరకు దీన్ని సభను నడిపియొద్దు, ప్రజల ముందు ఈ సమస్యలన్నీ మాట్లాడే విషయాలు ప్రజలకు తెలియవద్దన్న ఉద్దేశంతో చూస్తున్నారు. నిన్న మీరు రాజ్యసభలో కూడా చూసినారు, 50 మంది ఎంపీలు పైన 60 మంది ఎంపీలు నో కాన్ఫిడెన్స్ మోషన్ కూడా మూవ్ చేయడం జరిగింది. ఒక స్పీకర్ కానీ, ఒక రాజ్యసభలో చైర్మన్ కానీ వాళ్ళందరూ కూడా న్యూట్రల్ గా ఉండి అన్ని పొలిటికల్ పార్టీస్ కి అవకాశం ఇచ్చే ప్రయత్నం చేయాలి. కానీ వాళ్ళు ఎవరు కూడా అవకాశం ఇచ్చే ప్రయత్నం చేస్తలేరు. ఏమంటారు అంటే వాళ్ళు ఒక పార్షియల్ యాటిట్యూడ్ తోటి, అంటే ఎట్టి పరిస్థితుల్లో మేము అపోజిషన్ పార్టీలకు అవకాశం వేయం, వాళ్ళు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోవాలన్న విధంగా వాళ్ళ వ్యవహారం ఉంది. డెఫినెట్ గా దీని గురించి మనం చర్చ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దేశ ప్రజలందరికీ మేమేదో ఇండియా కూటమి కాంగ్రెస్ ఎంపీలు డిస్టర్బ్ చేస్తున్నారు అని చెప్పి ప్రతిరోజు స్పీకర్ నోట్ ఇచ్చిపోతున్నారు. కానీ స్పీకర్ ఆల్రెడీ నిన్న రావడమే ఒక ఇంటెన్షన్ తోటి వచ్చారు. కాబట్టి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలందరికీ కూడా ఈ కార్డు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంక్షోభంలో అవకాశాలుంటాయని, సంక్షోభంలో అవకాశాలు సృష్టించుకోవడమే నాయకత్వమని, ప్రజా చైతన్యమే ప్రజాస్వామ్యానికి శ్రీరామరక్ష అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. బుధవారం కలెక్టర్తో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయత్నాలు చేసిన వెంటనే ఫలితాలు రావని, నిరంతరం ప్రయత్నిస్తుంటేనే ఫలితాలు వస్తాయని అన్నారు. విశాఖలో గూగుల్ ఏర్పాటుకు ఎంఓయూ కుదిరిందని, మంత్రి లోకేష్ కృషితో గూగుల్ ఏర్పాటు మార్గం సుగమమైందని చంద్రబాబు అన్నారు. గూగుల్ ఎంఓయూతో విశాఖలో అధిక అభివృద్ధి జరుగుతుందని సీఎం చంద్రబాబు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి వండర్ఫుల్ అకేషన్లో గుర్తుంటుంది 11వ తారీఖున కలెక్టర్స్ కాన్ఫరెన్స్, అదే రోజున గూగుల్తో ఎంఓయూ చేశాం. దిస్ ఇస్ హిస్టారిక్ మూమెంట్. దట్ ఈస్ ఏ గుడ్ న్యూస్. మీకే కాకుండా రాష్ట్రానికి కూడా, రాష్ట్రం నుండి యువతకు కూడా. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఇంత మునిపే నేను చెప్పాను, 5వ తారీఖున మనం మొదటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం. ఆ రోజు అనేక సమస్యల మీద మనం చర్చించాం. ఒక దశ దిశ ఏ విధంగా పోవాలో మీ అందరికీ చెప్పడం జరిగింది. 6 నెలల్లో 2వ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం. ఆ రోజు మరీ చీకట్లో ఉన్నాం. ఇప్పుడు కొద్దిగా వెలుగు కనపడుస్తూ ఉంది, కానీ ఇంకా వెలుగులోకి రాలేదు. మనం ఆ పరిస్థితిలో వచ్చాం. నేను ఎప్పుడు చెప్పేవాడిని, రాష్ట్రం వెంటిలేటర్ పైన ఉందని. అక్కడి నుంచి అనేక విధాలుగా ఆలోచించి మొదటి విజయం మీరు చూస్తే
ప్రజలు ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు వస్తూ ఉంటే కూడా నేను దారిలో కనపడిస్తే ప్రజలు నవ్వుతూ మాకు స్వాగతం పలికారు. అంటే నవ్వుతూ స్వాగతం పలుకుతున్నారంటే దట్ ఇండికేట్స్ ఈరోజు మేము బాగున్నాం, భవిష్యత్తు పైన నమ్మకం ఉంది, మీరు జాగ్రత్తగా పనిచేయమని మమ్మల్ని హెచ్చరిస్తున్నారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే చాలా సవాళ్ళు ఉన్నా మీరు చూసినప్పుడు మీకు కూడా కలెక్టర్స్కి ఏమైనా జీతాలు వచ్చాయి. మీరు అప్పుడు కలెక్టర్స్ లేరు కాబట్టి మీకు తెలియదు, కానీ సీనియర్ ఆఫీసర్స్ కూడా మొదటి తారీఖు జీతాలు రాలేదు. అక్కడి నుంచి జీతాలు మొదటి తారీఖు ఇస్తున్నాం, పెన్షన్లు మొదటి తారీఖు ఇస్తున్నాం. ఎవరైతే వర్క్ చేసిన ఎక్స్ ఎంప్లాయీస్కి కూడా, రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా పెన్షన్స్ అన్ని ఇవ్వగలిగాం. అదే సమయంలో అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బుధవారం జరిగిన ఏపీ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. డిప్యూటీ సీఎం మాట్లాడుతూ స్మగ్లింగ్ పై విజిలెన్స్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఆఖరికి పెట్రోల్లో కూడా కల్తీ పెరుగుతుందని స్వయానా మంత్రి నాదెండ్ల మనోహర్ వెళ్లి సీజ్ చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు. Google into the state is a big achievement, sir, and we take great pride and we believe in your leadership. అది మీరు ప్రతిసారి అది ప్రూవ్ చేస్తూ ఉంటారు. మీ అచీవ్మెంట్స్ ఇట్స్ క్వైట్ ఇన్స్పైరింగ్ టు ఆల్ ఆఫ్ us. పయ్యావులు కేశవల్ గారికి, వనిగాని సత్యప్రసాద్ గారికి, అలాగే గౌరవ నారా లోకేష్ గారికి, మిగతా గౌరవ క్యాబినెట్ సభ్యులందరికీ, మా క్యాబినెట్ కలీగ్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చీఫ్ సెక్రటరీ నీరు కుమార్ ప్రసాద్ గారికి, శ్రీమతి జయలక్ష్మి చీఫ్ కమిషనర్ ఫర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ పీయూష్ కుమార్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్, అలాగే డీజీపీ తిరుమలరావు గారికి, అలాగే ఉన్నత అధికారులకి, సీనియర్ అఫీషియల్స్కి, ఇక్కడ గ్యాదర్ అయిన జిల్లా కలెక్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ప్రత్యేకించి జస్ట్ ఓన్లీ షేర్ మై ఇక్కడికి ఎందుకు వచ్చాం మేము అందరం అని అనడానికి, టుడే బీయింగ్ నాని పాల్కీవాలా's death anniversary, I'd like to quote one of few of his lines. He was quoting G.K. Chesterton. The wrath begins when wild actions are received calmly by society. The G.K. Chesterton రాసిన ద మ్యాడ్ అఫీషియల్ అనే ఎస్సేలో ఆయన కోట్ చేస్తా ఆ పుస్తకం రాసింది ఏంటంటే, గత ప్రభుత్వం చేసిన పనులన్నీ ఏ స్థాయికి వెళ్ళిపోయినాయి అంటే అది మూలాలు కదిలించేసే పనులు అయిపోయినాయి. వీటిని సరిదిద్దుకోవడానికి వి కెప్ట్ ఆల్ అవర్ డిఫరెన్సెస్ అసైడ్. దీని వెనక ముఖ్య ఉద్దేశం, వి వాంట్ టు సేఫ్ గార్డ్ ద డెమోక్రసీ. ప్రజలకు ఇబ్బంది కలగకూడదు, నేతృత్వం వహించే నాయకులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తుంటే ఎలా రావాలని చెప్పి అందరం వి సెట్ అసైడ్ అవర్ డిఫరెన్సెస్. వి ఫార్మ్డ్ ఎన్ అలయన్స్ and people believed in us and they gave a great mandate. ప్రజల ఆశలు ఆశయాలకు అనుగుణంగా కలెక్టర్ల సమావేశంలో చర్చించాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. బుధవారం ఏపీ కలెక్టర్ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ 1994 నుంచి సీఎం చంద్రబాబుతో ప్రయాణం చేస్తున్నానని, చంద్రబాబు మొదటిసారి సీఎం అయినప్పుడు ఎంతో తపనతో పనిచేశారో ఇప్పుడు అంతే తపనతో ముందుకెళ్తున్నారన్నారు. ప్రజల కోసమే జీవితం, ప్రతి పనిలో మానవత్వం అనే లక్ష్యంతో పాలన అందిస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వారసత్వంగా వచ్చిన ప్రధాన సమస్య రాష్ట్రంపై 10 లక్షల కోట్ల అప్పు అని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి నెలలో 99% రాష్ట్ర ఆదాయ జీతభత్యాలకే సరిపోయిందన్నారు. అంతకు ముందేళ్లు 2 ఏళ్లు 107% రాష్ట్ర ఆదాయ జీతభత్యాలకే వెచ్చించారని చెప్పారు. ఆదేశాలను అమలు చేయడం కోసం మనం అందరం ఇవాళ ఇక్కడ కూర్చున్నాం. సీనియర్ బ్యూరోక్రాట్స్, ఫ్రంట్ లైన్ లీడర్స్ అండ్ ఆల్ ది ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, we all have one thing in common: to achieve the goal of the Chief Minister. We have to resolve ourselves to translate our shared vision into tangible outcomes. ముఖ్యమంత్రి గారితో నా ప్రయాణం 1994 నవంబర్, అంటే దాదాపు ఈ రోజుకి 30 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. 7 ఎన్నికలు చూశాను. మొదటి సంవత్సరంలో 95లో ముఖ్యమంత్రి గారు ఎంత తపనతో ఆరాటంతో పనిచేశారో, 30 సంవత్సరాల తర్వాత అంతకు మించి రెట్టించినటువంటి తపన ఆరాటం ఇవాళ ఆయనలో చూస్తున్నాం. స్పష్టమైనటువంటి మార్పును గమనిస్తున్నాను. నిత్యం
ఆయన వెనకాల నడిచినటువంటి వ్యక్తిగా, ఆయన ఆలోచనలకు అనుగుణంగా పనిచేసినటువంటి వ్యక్తిగా నాకు ఆయనలో ఒక స్పష్టమైన మార్పు కనపడతా ఉంది. ఈ మిగిలినటువంటి జీవితం ప్రజల కోసమే అన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి లక్ష్యంతో ప్రతి నిర్ణయంలోనూ ఒక మానవత్వ కోణం ఉండాలి అనే రకంగా ఆయన చేస్తున్నటువంటి ఆలోచన, ఆయన పడుతున్నటువంటి తపన నిజంగా మనందరికి కూడా మార్గదర్శకం కావాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నా. ఇది సుదీర్ఘ ఉపన్యాసానికి టైం కాదు. బ్రీఫ్లీ ఐ వాంట్ టు టెల్ వాట్ ఈస్ ది స్టేట్ ఆఫ్ అఫైర్స్ టుడే. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజున ఆయనకు వారసత్వంగా వచ్చింది ఏంటో మీరు అందరూ కూడా చూశారు. 10 లక్షల కోట్ల రూపాయల అప్పుని తీర్చడానికి అప్పు తేవాల్సినటువంటి పరిస్థితి, అప్పు మీద వడ్డీ చెల్లించడానికి అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి. గత సంవత్సరంలో రాష్ట్ర నటుడు మోహన్ బాబు నివాసంలో మంగళవారం జరిగిన ఘర్షణలో రిపోర్టర్పై దాడి జరగడం దురదృష్టకరమని మంచు విష్ణు అన్నారు. తాజాగా ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ దురదృష్టవశాత్తు ఇలా జరిగింది. ఈ వివాదం మా మనసులను ఎంతో బాధపెడుతుంది. ప్రతి కుటుంబంలో ఇలాంటి గొడవలు ఉంటాయి కాబట్టి ఈ విషయాన్ని సెన్సేషన్ చేయొద్దు. ఇది నా రిక్వెస్ట్. ప్రజల్లో మాకు గుర్తింపు ఉంది. ప్రజల్లోకి తీసుకెళ్లడం కరెక్టే, కానీ కొంతమంది హద్దులు మీరి వ్యవహరిస్తున్నారు. ఈరోజు అమ్మ ఆసుపత్రిలో చేరారు. ఇంటికి పెద్ద కుమారుడుగా నేను చాలా బాధపడుతున్నా. నిన్న జరిగిన ఘర్షణలో నాన్నకు గాయాలయ్యాయి, ఒక రిపోర్టర్కు గాయాలయ్యాయి. అది దురదృష్టకరం. ఉద్దేశపూర్వకంగా మేమెవరిని బాధ పెట్టాలనుకోలేదు. నమస్కారం చేసుకుంటూనే నాన్న మీడియా ముందుకొచ్చారు. ముఖంపై మైక్ పెట్టగానే క్షణికావేశంలో ఆయన దాడి చేశారని విష్ణు అన్నారు. ఇంట్లో పెద్దలందరూ కోరుకుంటారు, ఎవరో ఒకరు తగ్గుతారు, ఎవరో ఒకరు దే విల్ సీ ద సెన్స్ అనేది వి ఆల్ హోప్. బట్ ఈరోజు ఈ సిచ్యువేషన్ మాట్లాడడానికి కూడా ఐ డోంట్ నో, ఇట్స్ వెరీ ఎమోషనల్ ఫర్ మీ. ఎక్కువ మాట్లాడితే ఐ బ్రేక్ డౌన్. ఇట్స్ వెరీ వెరీ పెయిన్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మా నాన్న ఏమైనా తప్పు చేస్తుంటే ఆయన చేసింది ఒకే ఒక తప్పు, మమ్మల్ని అందరినీ విపరీతంగా ప్రేమించడం. ప్రతి ఒక్కరికి అది తెలుసు. ఇండస్ట్రీలో ఉన్నామని మా కుటుంబం, ఫిల్మ్ ఇండస్ట్రీ మా కుటుంబం, మా ఇండస్ట్రీ వాళ్ళకు వాళ్ళందరికీ తెలుసు. మా నాన్న చేసిన తప్పు ఏదైనా ఉంటే మమ్మల్ని అందరినీ విపరీతంగా ప్రేమించడం. ఈరోజు వన్ థింగ్ విచ్ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ అండ్ ప్రే టు ద మీడియా ఇస్ దాట్ మీకు ఫాదర్స్ ఉన్నారు, మీకు బ్రదర్స్ ఉన్నారు. నో ఫ్యామిలీ ఈజ్ పర్ఫెక్ట్. పెద్దలు అంటారు ఫ్యామిలీస్ ఆర్ కాంప్లికేటెడ్ అని. నేను అనుకున్న ఉమ్మడి కుటుంబంగా ఉంది, మా ఫ్యామిలీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, మేము కలిసిమెలిసి ఉంటాం అనుకున్నాం. బట్ ఇట్స్ అన్ఫార్చునేట్ టుడే. కాంగ్రెస్ సంవత్సర పాలనపై గోవిందా గోవిందా అంటూ పాడపడుతూ నిరసన తెలిపిన గ్రామస్తులు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రాకే గ్రామంలో కాంగ్రెస్ సంవత్సర పాలనలో హామీలన్నీ గోవిందా అంటూ వినూత్నంగా నిరసన చేసిన గ్రామస్తులు బంగారం గోవిందా గోవిందా గోవిందా, డిగ్రీ పిల్లలకు స్కూటీ గోవిందా గోవిందా గోవిందా, 4000 పెన్షన్ గోవిందా గోవిందా గోవిందా, కాంగ్రెస్ పార్టీ గోవిందా గోవిందా గోవిందా, కాంగ్రెస్ పార్టీ గోవిందా గోవిందా గోవిందా, రైతు భరోసా 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 గోవిందా. రేవంత్ రెడ్డి గోవిందా గోవిందా గోవిందా, రైతు భరోసా గోవిందా. వెంటనే రైతు రుణమాఫీ, వెంటనే 2 లక్షల వరకు రైతు రుణమాఫీ, వెంటనే రైతు భరోసా, వెంటనే 4000 పెన్షన్, వెంటనే 4000 పెన్షన్, వెంటనే కళ్యాణ లక్ష్మి 1 తులం బంగారం, వెంటనే జై తెలంగాణ. జర్నలిస్టులకు మద్దతు తెలిపిన మంచు మనోజ్ క్షమాపణ చెప్పాలంటూ జలపల్లిలోని ఇంటి ముందు మీడియా సిబ్బంది చేసిన ధర్నాలో పాల్గొన్న మంచు మనోజ్ మీడియా మిత్రులకు క్షమాపణలు చెప్తున్నా. మీడియాపై దాడి చేయడం బాధ కలిగించింది. నాన్న అంటే నాకు ప్రాణం. మా నాన్న దేవుడు. మా నాన్నను మా అన్న విష్ణు వినయ్ డ్రాప్ చేశారు. మా నాన్న దృష్టిలో నన్ను శత్రువుగా చిత్రీకరించారు. నేను నా భార్య కలిసి ఒక టాయ్స్ కంపెనీ పెట్టాం. వాటికి కూడా అడ్డంకులు సృష్టించారు. నాపై దాడులు చేశారు. మా నాన్న ముందే నన్ను కొట్టారు. సాయంత్రం 5 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి అన్ని వివరాలు వెల్లడిస్తా అంటూ మంచు మనోజ్ వ్యాఖ్యానించారు. ఖండించాలి 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 రంజిత్ పై దాడిని ఖండించాలి. మోహన్ బాబు మోహన్ బాబు మోహన్ బాబు
మా అంకులు విజయవాడలో ఉంటారు. అండ్ ఇక్కడ కొంతమంది అంకులు నాన్నగారు బాగా క్లోజు. మనోజ్, నువ్వు ఎన్నో సంవత్సరాలు ఇంటి బయటగా ఉన్నావు, నీ సొంతంగా ఉన్నావు. మీ నాన్నగారు అమ్మగారు ఒకరే ఉన్నారు. మీ నాన్నగారు అమ్మగారు ఒకరే ఉన్నారు. మీ అన్నయ్య ఏమో దుబాయ్కి షిఫ్ట్ అయిపోయాడు ఫ్యామిలీతో. మీ వైఫ్ ప్రెగ్నెంట్గా ఉంది. తనకి తల్లిదండ్రులు లేరు. తనకి ఇప్పుడు మీ అమ్మ అవసరం ఉంది, పెద్దోళ్ళు అవసరం ఉంది. నువ్వు అక్కడే ఎలా చూసుకుంటావు అంటే, నాకు ఆ రోజు మా భార్య కూడా ఒకసారి వాళ్ళు అన్నీ చెప్తున్నారు కదా, ఎందుకండి ఒకసారి వినండి అంటే, సరేమ్మా నీకోసం వస్తాను అని చెప్పి మళ్ళీ తిరిగి రావడం జరిగింది. అండ్ నేను ఈరోజు నా గురించి ఆరోపణలు వేస్తున్నారంటే అది నేనేం చెప్పలేను. అనకాపల్లి కన్యకాపరమేశ్వరి ఆలయ శతజయంతి ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి వెండి రథాన్ని కానుకగా ఇచ్చారు. భక్తులు, దాతల సాయంతో ఆలయ అధికారులు 100 కేజీల వెండితో ఈ రథాన్ని తయారు చేయించారు. అమ్మవారిని వెండి రథంపై నగర వీధుల్లో ఊరేగించారు. ఈ ఉత్సవాలలో మాజీ రాజ్యసభ సభ్యుడు డీజీ వెంకటేశం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన దేవస్థాన కమిటీలు చేపడుతున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. కానీ కొన్ని కమిటీల సభ్యులు దేవాలయాలకు సంబంధించిన భూములను కాజేయాలని చూస్తున్నారని ఆరోపించారు. రాజ్యసభ చైర్మన్పై అవిశ్వాసం. సంక్షోభంలో అవకాశాలు సృష్టించుకోవడమే నాయకత్వం చంద్రబాబు. అధికారులకు పవన్ స్ట్రాంగ్ వార్నింగ్. కన్యకా పరమేశ్వరి అమ్మవారికి కానుకగా 100 కేజీల వెండి రథం. ఉద్దేశపూర్వకంగా మేమెవరిని బాధ పెట్టాలనుకోలేదు, మంచు విష్ణు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి SV6 న్యూస్.